బయట ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా భయం అవుతుంది. అది అర్థమైందా కాదులే చూడరు. కానీ ఇక్కడ హాయ్, నా పేరు మనశ్రీత్. నేను 7th క్లాస్, 12 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి అక్షరానంలో చదువుతున్నాను. ఇప్పుడు నార్మల్గా బయట ఎగ్జామ్స్ రాస్తుంటే ఫైనల్ ఎగ్జామ్స్ అవి ఉంటుంటే నాకు భయం అవుతుండే ఫెయిల్ అయితే మళ్ళీ ఎట్లా అని. కానీ ఇక్కడ నార్మల్ ఎగ్జామ్స్ రాస్తుంటే రోజు డైలీ రాస్తాం, ఫెయిల్ అయినా అంతేం లేదు. ఎందుకు అంటే మళ్ళీ రోజు రాయొచ్చు, ఇంకోటి అది నేర్చుకుంటాం. ఫెయిల్ అయినా మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ రాయడం. అక్కడైతే ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాల్సి వస్తుంది, కానీ ఇక్కడ డైలీ రాయొచ్చు. ఇంకోటి బయట నార్మల్గా చెప్పరు డౌట్స్, ఇక్కడ మాత్రం ఎగ్జామ్స్ భయపడడం ఎట్లేం ఉండదు. బయట ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా భయం అవుతుంది. కానీ ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ వేసుకొని ఎగ్జామ్ రాస్తే ఇన్ని మార్క్స్ వస్తాయి కన్ఫామ్, ఇంకా నో టెన్షన్ ఉంటుండే నాకు. ఇక్కడ రికార్డ్ షీట్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్ షీట్స్లో నేను ఏ తప్పు చేసినా, ఇంకా ఎగ్జామ్స్లలో పేపర్లో ఏ ప్రాసెస్ అయితే తప్పు పోయింది, ఇంకా ప్రాసెస్ ఏం తప్పు చేసినో వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు చూసి చెప్తారు కదా, అక్కడ వేయచ్చు. ఇంకోటి ఇక్కడ ప్రాసెస్ లేకపోతే కరెక్ట్ చేయరు. కానీ బెటర్, ఎందుకంటే బయట వాళ్ళు బోర్డు మీద అది చెప్తారు, దాని బుక్ పైన వర్డ్స్ అవన్నీ రాసుకోవాలి, కానీ ఆ మీనింగ్స్ కానీ నాకు అవేం అర్థం కావు. ఇక్కడ మెటీరియల్ ఆ వడ్డీ చదవడం కానీ, దాని ప్రొనౌన్సియేషన్ పక్కన ఉంటుంది, ఇంకా మీనింగ్ కూడా అక్కడ ఉంటుంది, కాబట్టి దాన్ని తెలుసుకోవడం ఈజీ ఉంటుంది. బయట అయితే టీచర్లు వస్తారు చెప్తారు, అది అర్థమైందా కాదులే చూడరు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఎట్లయితే కరెక్ట్ ఉంటుంది ఎట్లయితే తప్పు ఉంటాయి అనేది తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పేస్తారు ఇట్లా ఉంటుంది, ఈ ప్రాసెస్ చేయాలి అని. అర్థమైందా కాలే అని కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు సపోజ్ మ్యాథ్స్ వేరే ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లం నాకు చెప్పారు, అర్థమైందనుకో ఇంకో ప్రాబ్లం ఇస్తారు అలాంటిది, ఆ ప్రాబ్లం మనం చేసి చెప్తే అర్థమైనట్టు. కాలే అనుకో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమయ్యే వరకు. కానీ బయట ఒకసారి చెప్తారు, అర్థం కాలేదు అని డౌట్ అడిగితే చెప్పేటప్పుడు ఏం చేసిరని కానీ అడుగుతుంటారు. పియర్ లెర్నింగ్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుంటారు, ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తారు. ఇంకోటి వాళ్ళకు కూడా డౌట్స్ చెప్పాలంటే రివిజన్ అవుతుంటుంది వాళ్ళకు కూడా. ఒకవేళ మాకు రాకపోతే మాకంటే హయ్యర్ లెవెల్, వాళ్ళకి రాకపోతే ఇంకొక హయ్యర్ లెవెల్, అట్లా లాస్ట్కి రాకపోతే అన్న వాళ్ళు అయిపోయిన లెవెల్స్ క్వాంటిటీ చేసే అన్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడిగితే వాళ్ళు అందరు కలిపి ఒకటేసారి టైప్ ఆఫ్ మీటింగ్ చెప్తారు. మీటింగ్లో ఇక్కడ నార్మల్గా బయట అయితే వాళ్ళందరికీ మేడం వచ్చి చెప్తుంది, 50 స్టూడెంట్స్లో 40 స్టూడెంట్స్కి మ్యాక్సిమం అర్థం కాదు, ఒక 10 స్టూడెంట్స్కి అర్థమవుతుంది. వాళ్ళు అర్థమైన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, మేడం వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ బయట వెనకాల పడ్డ వాళ్ళకు డౌట్స్ అడిగితే మేడంకి టైం ఉండదు కాబట్టి మేడం చెప్పలేదు. ఇంకొకటి చెప్పేటప్పుడు ఏం చేసిరని మాత్రం తిట్టడం, అట్లా తిట్టినందుకు మాకు కూడా భయం అవుతుంటుంది, పోతే మళ్ళీ మేడం ఏమంటుందా అని అట్లా. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నా డౌట్లు అడిగితే చెప్తారు, ఏం తిట్టారు, వాళ్ళకు కూడా రివిజన్ అవుతుంది అన్నట్టు ఆలోచించి మంచిగా చెప్తారు. అంటే ఒక ప్రాబ్లం చెప్తారు, కానీ అది మనకు అర్థమైందా కాలేదా చూడకుండా అది ఇచ్చేసేస్తారు. అది ఎట్లా చేయాలని మళ్ళీ అడిగితే చెప్పారు, అంటే మళ్ళీ ఇంకా హోంవర్క్ చేయకపోతే మళ్ళీ స్కూల్లో మేడం వాళ్ళు కొడతారు కదా, అట్లా ఇంకా భయం అయ్యి స్కూల్కి పోబుద్ది కాదు. అంటే బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంతో వాళ్ళు ఎట్లా చేయాలో ప్రాసెస్ అంతా చెప్తారు. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తారు, దాన్ని బట్టి మనం అది ఒకవేళ మనం కరెక్ట్ చేస్తే ఓకే అని అట్లే ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ అది మనకు ఇచ్చినప్పుడు చేయడానికి రాకపోతే మళ్ళీ ఇంకోటి చెప్తారు, ఇంకో ప్రాసెస్లా కానీ లేదంటే అదే ఫామ్లో మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మనకు అర్థమైందా కాలేదా మనం కొన్నిసార్లు అడగడానికి భయపడ్డా వాళ్ళే ఇది ఎట్లా అర్థమైందా కాలేదా అని చూస్తుంటారు.